దానికి సంబంధించినటువంటి ఆ రోజు ఒప్పందం జరిగినటువంటి రోజే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ని ప్రజలకి అనేక మంది నిపుణులకి అందరికీ ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలని ప్రభుత్వం చెప్పాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఆ విషయాలన్నిటి కూడా మాట్లాడిన తర్వాత మొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో వాటన్నిటి కూడా సమాధానాలు చెప్తారని చెప్పి ఆశించాం. అయితే వారు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత ఇలాగా వైసీపీ తరపు నుంచి ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు, ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి వారు అడిగారు. దానికి సమాధానం చెప్పండి అంటే ఆయన వ్యక్తిగతంగా నా మీద కొన్ని విమర్శలు చేశాడు. సరే, దాని జోలికి నేను వెళ్ళను, కానీ సరే ఆయన నన్ను గుడ్ అంటాడు, నేను ఆయన పప్పు అంటాను, దీనివల్ల పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దాని జోలికి కూడా నేను వెళ్ళను. ఎందుకంటే ఆయన నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం, నేను ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అయితే ఇందులో క్లారిటీ కావాల్సినటువంటిది ఏంటంటే, మేము చాలా క్లియర్గా చెప్పాం. దాన్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్ కానీ లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మాధ్యమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక రాంగ్ ప్రొపగాండాని చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా క్లియర్గా చెప్పాం, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట చాలా క్లియర్గా కేటగారికల్గా ఆ రోజు చెప్పాను. మీ అందరూ కూడా ఉన్నారు. అయితే ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 22.5 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్తో పాటు వారికి ఇచ్చేటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా చాలా క్లియర్గా జీవో రూపంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. ప్రజలు కూడా అవన్నీ కూడా తెలుసు. సరే, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలన్నింటి కూడా పక్కన పెట్టి ఒక సంస్థకి భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చేసినప్పుడు మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది, రెండు రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ జనరేషన్, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మేము ఏం చెప్పాం, అది నేను కూడా సొంతంగా చెప్పినటువంటిది కాదు. గతంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో, ఎస్ఐపిబి మీటింగ్లో రైడెన్ అనేటువంటి సంస్థ ద్వారా గూగుల్ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి మాటని కేబినెట్ ఎస్ఐపిబి మీటింగ్స్లో వారికి సంబంధించినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్స్లో కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదే నేను అడిగాను. మాకున్నటువంటి సమాచారం కూడా అదే, వారు రాసింది కూడా అందులో ఏమి క్లారిటీ చాలా క్లియర్గా ఉంది. అయితే లోకేష్ గారు వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం, వారికి సహచర మంత్రులు వీళ్ళందరూ కూడా 2 లక్షల మందికి అంటే 1,90,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నాకు తెలిసి గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్లో కానీ లేదా డేటా సెంటర్స్లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే 1,82,000 నుంచి 1,87,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద క్లారిటీ అడిగాము. వారేమో 200 అంటున్నారు, మీరు 1,80,000 అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు? ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు, ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి. ఇదా సమాధానం? అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు, దానికి సమాధానం చెప్పకుండా దేనికి పనికి వస్తే చెప్పు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోలే. నేను 200 అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా. మీరు 2 లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ మాట నా మాట కాదు. గూగుల్తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి. గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి. మీరు చెప్పినటువంటి నెంబరు 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే, గూగుల్ చేత ప్రకటిస్తే, సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా. విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా 1,88,000 మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే 1,88,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మశక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న. ఇందులో మేమేమి డేటా సెంటర్ వద్దనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ డేటా సెంటర్స్కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది, ఇనీషియల్గా అదానీ వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి, వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఈ క్లారిటీ ఎవరిస్తారు? చాలామంది మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, చాలామంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక డేటా సెంటర్స్ అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో ఉన్నాయి. ఏదైతే గూగుల్ సంస్థే డేటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో అదే గూగుల్ని అడగండి. గూగుల్ దీంట్లోని మీరు సెర్చ్ చేయండి. 1 గిగావాట్ డేటా సెంటర్, ఏఐ బేస్డ్ డేటా సెంటర్, 1 గిగావాట్ డేటా సెంటర్కి ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందని ఆ గూగుల్ని అడగండి, లేదా చాట్ జీపీటీని అడగండి. ఎల్పాసో అనేటువంటి ఒక ప్రాంతం అమెరికాకి సదర్న్ టిప్లో, మెక్సికోకి అమెరికాకి బోర్డర్లో ఎల్పాసో అనేటువంటి ఒక సిటీలో మెటా వాళ్ళు 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2028 సంవత్సరం కల్లా అది ప్రారంభం కాబోతా ఉంది. వారి ఎస్టిమేటెడ్ ఎంప్లాయీస్ ఎంతో తెలుసా మీకు? ఆ డేటా సెంటర్లో పనిచేసేటువంటి దానికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేషన్ ఎంతనంటే 100 నుంచి 150 మంది. ఇది నేను చెప్పినటువంటి నెంబర్స్ కాదు, ఆ సంస్థ చెప్పినటువంటివి. మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఈ గూగుల్ సంస్థ, ఆ గూగుల్ సర్చ్ ఇంజిన్లో మీరు వెళ్ళి అడిగితే చెప్పేటువంటి సమాధానం ఇది. పోనీ కన్స్ట్రక్షన్ ఫేజు, ద గ్రేట్ మరో సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారు చెప్పారు నిన్న కన్స్ట్రక్షన్ ఫేజ్లో చాలా మందికి ఉపాధి కల్పిస్తాయి అని. ఇదే ఎల్పాసోలో ఇదే 1 గిగావాట్ డేటా సెంటర్కి దీన్ని కన్స్ట్రక్షన్ ఫేజ్లో క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ 1500 నుంచి 1800 మంది. సరే, అటు మెక్సికన్సో లేకపోతే అమెరికన్సో ఎవరో పనిచేసి 1500 నుంచి 1800, పోనీ 2000, పోనీ ఆంధ్రప్రదేశ్లో అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ మెషినరీ లేకపోయినా పోనీ ఒక 5000 మంది పనిచేస్తారు అనుకుందాం. ఇది కన్స్ట్రక్షన్ ఫేజ్లో, అంటే కాంక్రీట్ వర్క్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, లేకపోతే ఫ్యాబ్రికేషన్ వర్క్ కానీ, లేకపోతే టెక్నీషియన్స్ కానీ, ఇదంతా ఉండేటువంటిది కన్స్ట్రక్షన్ ఫేజ్లో. అసలు మీరు చెప్పేటువంటి 1,88,000కి మీ పత్రికల ద్వారా, మీ క్యాబినెట్ మీటింగ్ ద్వారా, మీ ఎస్ఐపిబి మీటింగ్ ద్వారా మీరు ప్రకటించినటువంటి 200కి ఎంత తేడా ఉంది? 1000 రెట్లు తేడా ఉంది. 200కి 2 లక్షల ఉద్యోగాలు రామారావు, మీరు 1,90,000 అంటున్నారు, కొన్ని 2 లక్షలు కొన్ని అనుకున్నా, 900 రెట్లు, కొన్ని 950 రెట్లు తేడా ఉంది. క్లారిటీ ఇవ్వండి. అమర్నాథ్ చెప్పింది నమ్మొద్దు, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు చెప్పినటువంటిది నమ్ము. ప్రజల పర్సెప్షన్ నేను చెప్పేది. సో ఈ వీళ్ళది నమ్మాలా అనేటువంటి దానికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎవరు చేయాలి ప్రకటన? ఎవరితో చేయించాలి మీరు ప్రకటన? గూగుల్ సంస్థతో ఒక ప్రకటన, ప్రెస్ రిలీజ్ ఇప్పించండి. సరే, వాళ్ళు ఎక్కడెక్కడో సీఈఓస్, వాళ్ళు కురియన్ గారు లేకపోతే ఇంకొకరు సుందర్ పిచ్చయ్య గారు, వీళ్ళు బిజీగా ఉంటారు, పోనీ వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడలేరు. ఒక ప్రెస్ రిలీజ్ ఇప్పించండి. ప్రెస్ రిలీజ్ ఇప్పించి ఇదిగో మేము చెప్పినటువంటిదని. పోనీ ఇన్ఫ్యాక్ట్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నా ఒక ఐటీ ఎంప్లాయీకి, ఇది జనరల్ ఐటీ రంగంలో ఉన్నటువంటి స్టడీ, ఇది ఒక ఐటీ ఎంప్లాయీకి 5 సపోర్టింగ్ స్టాఫ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే క్యాబ్ డ్రైవర్స్ కానీ, లేకపోతే ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ, లేదా హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, సో కాల్డ్ ఈ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రతి ఒక డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసేటువంటి ఎంప్లాయీకి 5 1:5 అనేటువంటిది రేషియో. పోనీ అలాగనుకున్నా ఈ సంస్థ 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే పోనీ సపోర్టింగ్ స్టాఫ్ 1,50,000 మందికి ఉపాధి వస్తుంది. పోనీ అలాగన్నా 1,80,000 మంది అవుతుంది. పోనీ అలాగన్నా పోనీ 30,000 మంది ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తామనే మాట కూడా గూగుల్ చెప్పలేదే. సో ఎంప్లాయ్మెంట్ ఒక సంస్థ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గూగుల్ వస్తుంది, తద్వారా మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకునేటువంటి దానికి మన రాష్ట్రానికి అవకాశం దొరుకుతుంది
మేము చదువుకున్నటువంటి చదువు వల్ల మాకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం కలుగుతుంది అనేటువంటి ఆశతో ఉన్నారు. వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. డాటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, అనేక దేశాల్లో ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా డాటా సెంటర్స్ చుట్టూ ఈకోసిస్టమ్ బిల్డప్ అయినటువంటి పరిస్థితులు నాకు తెలిసి అయితే లేవు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా కేస్ స్టడీ ఉంటే దయచేసి ప్రజల ముందు పెట్టండి. ఆ అసెస్మెంట్ మీరు ఏదైనా చేసుంటే దానికి సంబంధించి కేస్ స్టడీ ఇదిగో ఇది ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రజల ముందు పెట్టమని చెప్పి కోరుతా ఉన్నా. డాటా సెంటర్ తీసుకొచ్చాం, తద్వారా ఒక హబ్ డాటా సెంటర్ హబ్ క్రియేట్ చేస్తున్నాం. చెప్పండి, గొప్ప చెప్పండి, తప్పలేదు. మార్కెటింగ్ మీరు చేసుకోండి, తప్పలేదు. కానీ ప్రజల్ని మోసం చేయొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. వాస్తవాలు చెప్పండి. ఆ రోజు అందుకనే అదానీ డాటా సెంటర్స్ని ఫస్ట్ పైనీర్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆ డాటా సెంటర్ని వారు ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు స్టడీ చేశాం. వాళ్ళు దీనివల్ల వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని, రిసోర్సెస్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి బర్డెన్ ఏంటి, తద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, మనం ఇచ్చేటువంటి రాయితీల వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం వస్తుంది, రాష్ట్ర ఎక్షకర్కి అంటే రెవెన్యూ పరంగా రాష్ట్రానికి ఉపయోగం లేకపోయినా పోనీ యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం కలుగుతుందా, ఇవన్నీ స్టడీ చేసాం. చేసినప్పుడు ఒక జీవోతో బయటకు వచ్చాం, వారిని కమిట్ చేసాం. బాబు డాటా సెంటర్స్ వల్ల ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం లేదు కాబట్టి ఒక ఐటీ పార్క్ని మీరు డెవలప్ చేయండి మీకు ఇచ్చినటువంటి భూమిలో, తద్వారా ఒక 25,000 మందికి ఉపాధి కల్పించండి అనేటువంటిది వారిని కమిట్ చేసాం. అది మా నిబద్ధత. సరే, నీలాగా డబ్బు పెట్టి స్టాన్ఫోర్డ్లో చదవలేకపోవచ్చు. ఆ రోజు ఎవరెవరితోనో డబ్బులు కట్టించి డొనేషన్లు కట్టించి స్టాన్ఫోర్డ్లో సీట్ తెప్పించుకోలేకపోవచ్చు. నీ తండ్రిలాగా నా తండ్రి ముఖ్యమంత్రి కాదు. నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయినంత వరకో లేకపోతే స్టార్టింగ్లో ఎమ్మెల్సీగా నువ్వు అవ్వడానికో నాకు తండ్రి లేడు. ఆ రోజు నేను కష్టపడి నా కాళ్ళ మీద నేను పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి మీలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మీద తిరగబడి ఈ ప్రాంత ప్రజల తాలూకు మన్ననలు పొంది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం కింద పనిచేసి ఈ స్థాయికి వచ్చినటువంటివన్నీ. సో దీంట్లోని ఇవి కాదు, మన చరిత్రలు కాదు చెప్పుకోవాల్సినటువంటి. నువ్వేమన్నా ఐఐటి ఐఐఎం కాదు కదా. సరే, నాకు డేటా సెంటర్ల మీద అవగాహన లేదు, నీకేమైనా ఉందా? నువ్వు ఉన్నా కొన్ని నిజం చెప్తున్నావా? ప్రజలకు వాస్తవాలు కావాలి. నేను సిస్టంలో పనిచేశాం. నువ్వు 2014 నుంచి 19 మధ్యలో అదే 2 సంవత్సరాలు నువ్వు పనిచేసావు. చెప్పు, ఏం తీసుకొచ్చావు చెప్పు. నేను ఈ రాష్ట్రంలో 20 మాసాలు మంత్రిగా పనిచేశా. సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలుసు. ఏ రకంగా ప్రజలకి దేని ద్వారా ఏది మంచి జరుగుతుందో అనేటువంటి తెలుసు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు. అవి చెప్పడం మానేసి నువ్వు గుడ్ అంటావు, నేను పప్పు అంటావు, ఏమొస్తుంది చెప్పు. ఇది కాదు కదా కావాల్సింది. ఎనర్జీ రిక్వైర్మెంట్స్, పవర్ రిక్వైర్మెంట్స్, 1 గిగావాట్ పవర్ చెప్పాను. విశాఖపట్నం నగరానికి గంటకి ఎంత కావాలో దానికి కూడా గంటకి ఎంత కావాలి పవర్. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అసెస్ చేశారా? తీసుకురావని నేను చెప్పట్లా. అనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేస్తాను అంటున్నారు. రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేయాలంటే కావాల్సినటువంటి ల్యాండ్. సరే, ఇవన్నీ ఒక 5,000 మెగావాట్ 1 గిగావాట్ పవర్ కావాలనంటే 5,000 మెగావాట్ రెన్యూబుల్ పవర్ ఉండాలి సప్లై చేయాలంటే. సో దానికి ఒక 20,000 ఒక సోలార్ నుంచి తీసుకురావాలంటే దగ్గర 20,000 నుంచి 25,000 ఎకరాల ల్యాండ్ కావాలి. సరే, ఇవేవి కష్టసాధ్యం అని నేను చెప్పట్లా. లేదా పోనీ సెంట్రల్ గ్రిడ్ నుంచి తీసుకుంటాం, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటాం.
కానీ దానికి కావాల్సినటువంటి అసెస్మెంట్ చేశారా? వాటర్ ఉంది, 5 TMC వాటర్ కావాలి. విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో, అంటే ఇక్కడ ఉన్నటువంటి 25-30 లక్షల మంది జనాభా ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి 5 TMC వాటర్, 5 TMC ఆఫ్ వాటర్ సంవత్సరానికి మనం ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నటువంటి వాటర్. ఈ సంస్థకి దగ్గర 2.5 నుంచి 3 TMC వాటర్ కావాలి సంవత్సరానికి. అంటే ఆల్మోస్ట్ డబల్ ఏదైతే విశాఖపట్నం కావాలో అందులో సగం, సంవత్సరానికి ఎంత కావాలో అందులో సగం ఈ కంపెనీకి కావాలి. సమ్మర్ వస్తే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో స్కేర్సిటీ ఉంది విశాఖపట్నం నగరంలో, మీ అందరికీ తెలుసు. దీన్ని ఎలాగ మీరు కాంపెన్సేట్ చేస్తారు? దాని మీద ఏమైనా అసెస్ చేశారా? సో ఇవే కదా నేను అడుగుతున్నాను. నేనేమన్నా విమర్శలు చేశానా? ఈ క్వశ్చన్స్, ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి సమాధానం కోరుతా ఉంది ప్రభుత్వాన్ని. దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. సో వాటర్ మీద, దీని మీద, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ చాలా మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో డేటా సెంటర్స్ వల్ల ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే డేటా సెంటర్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో 1 to 2 degrees టెంపరేచర్ ఆ ఏరియా పెరుగుతుందని చెప్పి, క్లైమేటిక్ చేంజెస్. దాన్ని కాంపన్సేట్ చేసేటువంటి దానికి డెన్స్ ఫారెస్ట్ ఉండాలన్నటువంటిది మేధావులు చెప్పినటువంటి మాట. సో దానికి ఏం ప్రణాళికలు తీసుకున్నారు? సో దీంతో కాదు కదా, ఈ 1 gigawatt గూగుల్ ఒకటే కాదు కదా. సరే గూగుల్ వచ్చింది, వెరీ గుడ్. రేపు మెటా అంటున్నారు, TCS టాటా వాళ్ళది అంటున్నారు. రేపు ఒక 5 to 6 gigawatt డేటా సెంటర్స్ని ఈ ప్రాంతంలో హబ్గా క్రియేట్ చేస్తామంటున్నారు. 5 to 6 gigawatt హబ్ అంటే చిన్న విషయమా? సో దీని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. ఎంప్లాయ్మెంట్ మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేటువంటిది ప్రజల పక్షాన, యువత పక్షాన, మేధావుల పక్షాన. మేము చెప్పినటువంటి, మీరు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం చెప్పినటువంటి 200 కాదు, లోకేష్ గారు చెప్పినటువంటి 1,90,000 కాదు. ఏ సంస్థ అయితే ఇక్కడ పెట్టుబడులు పెడుతుందో ఆ సంస్థ ఒక ప్రకటన దయచేసి ఇప్పించమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రత్యక్షంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేటువంటి చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. తద్వారా యువతలో ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డప్ అవుద్ది. అరే ఒక 50,000 1,00,000 ఉద్యోగాలు అనేటువంటిది గూగుల్ ప్రకటిస్తే మనకు అవకాశాలు వస్తాయనేటువంటి ఆశతో యువత ఎదురు చూస్తారు. సో దాని మీద ప్రకటన చేయమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇక ఈ మిగిలిన ఇష్యూస్, ఈ మిగిలిన పవర్ ఇష్యూలో కానీ, వాటర్ ఇష్యూలో కానీ, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెడిషనల్ డేటా సెంటర్స్ ఒక ఎత్తు, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి AI బేస్డ్ డేటా సెంటర్స్ ఒక ఎత్తు. వాటికి ఏంటంటే పూర్వం ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటే సరిపోయేవి, కానీ ఇప్పుడు వచ్చేటువంటి AI బేస్డ్ డేటా సెంటర్స్కి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కావాలి. అందుకనే హ్యూజ్ వాటర్ రిక్వైర్మెంట్స్ అనేటువంటి పెరుగుతూ ఉన్నాయి, అండ్ హ్యూజ్ పవర్ రిక్వైర్మెంట్స్, హ్యూజ్ వాటర్ రిక్వైర్మెంట్స్. వీటన్నిటిని భరిద్దాం రాష్ట్రంగా. రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూ లాసెస్ని కూడా భరిద్దాం. అయితే యువత కన్నా ఉపాధి ఉండాలి, లేదా రెవెన్యూ కన్నా అడ్వాంటేజ్ ఉండాలి. ఇప్పుడు ఇందులో రెండు కనబడట్లేదు అనేటువంటిది రాష్ట్రంలో సామాన్యులకు ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్. దీన్ని నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దీన్ని నివృత్తి చేయకుండా నీకు కంపెనీ పేర్లు తెలుసా? ఎన్ని కంపెనీ పేర్లు చెప్పంటావు? నీకు చెప్పగలవా? మీ తండ్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రి. ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నావు. నేను 20 మాసాలు పనిచేస్తాను మంత్రిగా. నేను గర్వంగా వెళ్ళి నిలబడగలను. రామాయపట్నం పోర్టుకి సంతకం పెట్టింది నేను అని, ఆ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను. అక్కడ బందర్ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము, పర్మిషన్స్ ఇచ్చింది మేము, సంతకం పెట్టింది నేను.
వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను బందర్ పోర్టు నా హయాంలో మేము నిర్మాణం చేయగలిగామని. మూలపేట పోర్టు దగ్గర నిలబడగలను, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను, అచ్యుతాపురంలో యోకోహామా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను, అదానికి ఇచ్చినటువంటి డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను, శ్రీ సిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను, లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను, పానాసోనిక్, లాయిడ్, టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలను, సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర, హీరో మోటార్ కంపెనీ దగ్గర. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ నిలబడగలవు? అమరావతి రోడ్ల మీద ఇన్ని కంపెనీలు, ఇన్ని అసలు ఒక చరిత్ర సృష్టించాం. పోర్ట్లు అనేటువంటివి ఎప్పుడన్నా మీ 45 సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా నిర్మాణం చేయాలని తలపెట్టారా? 10 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్ట్లు, ఈరోజు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కొత్త వలస మన ఎస్కోట దగ్గర, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్, అచ్యుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు పేర్లు కావాలట. రాసుకుందాం రా, నువ్వు నేను ఎక్కడైనా కూర్చొని రాసుకుందాం. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడడం. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి. ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు 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 అంటున్నావు, నేను పప్పు 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 అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నాకేమీ రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర. నాకున్నటువంటి రాజకీయ అవగాహన, రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకెవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర. వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్లో నేను కాదు, నువ్వు జాతి పెద్దవి నువ్వు. సో దయచేసి వీటి జోలికి వెళ్లకుండా మేము అడిగినటువంటివి రాష్ట్ర యువతకి, ప్రజలకి ఉన్నటువంటి ప్రశ్నల్ని నివృత్తి చేయమని అడుగుతున్నాం. డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఇష్యూ బేస్డ్గా ఇంత క్లియర్గా అడిగిన తర్వాత కూడా ఏదో చేసి నిన్న ఎందుకు మన పక్క రాష్ట్రాలతో, ఆ పక్క రాష్ట్రంలో వాళ్ళని కెలికావు, మొత్తం దేశం అంతా బఫూన్ అయిపోయావు. మనం అన్ని సాధించి చేసి కంప్లీట్ చేసి ప్రజల ముందు పెట్టి ప్రజలకి ఉపయోగపడి చెప్పినటువంటి నెరవేర్చి నువ్వు ఆహా ఓహో అన్నా పర్వాలేదు, కానీ ఈరోజు దేశం అంతా ట్రోల్ చేస్తుంది. బెంగళూరు, హైదరాబాదు, లేకపోతే చెన్నైయో, గుర్గాం, వీటిని మనం ఆదర్శంగా తీసుకొని, పూణే లాంటి నగరాలని ఆదర్శంగా తీసుకొని వి షుడ్ గో అహెడ్. వాళ్ళ నుంచి నేర్చుకోవడంలోనో వాళ్ళతో కంపీట్ అవ్వడం తప్పులేదు. వాళ్ళని విమర్శించేటువంటి పరిస్థితి వస్తే మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. నీ తండ్రి నిన్ను ఆయన భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతున్నాడు కదా, మనం పెద్ద గొప్ప అనుకుంటే ఎక్కువ కాలం నిలబడదు. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏవైతే ప్రజలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని వాటిని నివృత్తి మిగిలినటువంటి ఇష్యూస్ పక్కన పెడదాం. వాటర్ విషయం కానీ, ఎనర్జీ విషయం కానీ, పొల్యూషన్ విషయం కానీ, ఇవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే వీటిని కాంపన్సేట్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంది, చేసుకునేటువంటి దానికి అనుకుంటే సాధ్యపడుతుంది. ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా క్లియర్గా మీ తాలూకా మాట ఏదైతే మీరు నోటితో చెప్తా ఉన్నారో దాన్ని దయచేసి గూగుల్తో
ప్రకటన చేయమని చెప్పి, ప్రకటన చేయించమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదే చెప్తున్నాను బ్రదర్. నేను చెప్పినటువంటిది చాలా క్లియర్గా చెప్పా. నేను నా సొంతంగా చెప్పలేదు కదా 200 వస్తాయని నేను చెప్పింది కాదు. ఆ సంస్థతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అగ్రిమెంట్కి వెళ్లే ముందో లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ టైంలోనో క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు చెప్తారు, ఇదిగో ఇంత పెట్టుబడి మేము పెడతాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాం, మాకు కావాల్సినటువంటి రాయితీలు ఇవ్వనటువంటిది సహజంగా ఏ సంస్థ అన్నా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతుంది. దాని మీద ప్రభుత్వ పెద్దలందరూ కలిసి కూర్చొని చర్చించి, అధికారులు మంత్రులు అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్ తీసుకెళ్తారు. మీ ఆంధ్రజ్యోతిలోనే, మీ ఈనాడులోనే ఈ రైడన్ అనేటువంటి సంస్థ 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 200 ఉద్యోగాలు అనేటువంటిది మీ పేపర్లోనే రాశారు. దాన్నే నేను తీసుకున్నాను, దాని ప్రకారం చెప్తున్నాను. అందులో 200 అని చెప్పి రాసి మంత్రి గారు 1,88,000 అంటే ఏది నమ్మాలి ప్రజలు అనేటువంటిది మా ప్రశ్న. సరే 50,000 అని చెప్పి గూగుల్ చెప్పింది అనుకో, చెప్పాను కదా నేను సివిల్ సన్మానం ఏదైనా పెడతా, ఇక్కడ నేనే పిలిచి ఐటీ మంత్రి గారిని పిలిచి నేనే సన్మానిస్తా. మా పార్టీ నాయకులు కానీ లేకపోతే పెద్దలు కానీ ఎవరో వాళ్ళని ఒప్పించుకోనో లేకపోతే నేను ప్రాంతవాసిగా ఇంత పెద్ద సంస్థ వచ్చినప్పుడు, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు మా బాధ్యత అని చెప్పి మేము పెడతాం. సో ఆ క్లారిటీ కావాలన్నా. నేను ఇందాక కూడా చెప్పాను కదా 1,88,000 నువ్వు చెప్పినట్టు వచ్చిన తర్వాత ఒకటి జనరేట్ అవుతాయని. ఐటీ సెక్టర్లో డెవలప్మెంట్ సెంటర్స్లో పనిచేసినటువంటి ఒక ఉద్యోగికి 5 ఉద్యోగులు సపోర్టింగ్ స్టాఫ్ కింద ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే 30,000 మంది వస్తే 1,50,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ 30,000 అయినా చెప్పట్లేదు కదా. సో దాని మీద నేను క్లారిటీ అడుగుతున్నాను. నేను వెల్కమ్ చేస్తున్నాం కదా గూగుల్ని, మేము వద్దనట్లేదు కదా, వీఆర్ వెల్కమింగ్. ఎందుకంటే ఇనీషియల్గా పైనీర్ చేసిందే డేటా సెంటర్స్ది మా ప్రభుత్వం. అంటే ఆ అధికారం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మాట్లాడేటువంటి దానికి మాకు అలవాటు లేదు. పైనీర్ చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో తద్వారా వచ్చేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంపన్సేట్ ఎలా చేస్తున్నారనేటువంటిది అడుగుతున్నాం. సో 200కి 2 లక్షలకి ఎంత తేడా ఉంది? 1000 రెట్లు తేడా ఉంది కదా, అంత తేడా ఉండదు కదా. సో ఆ క్లారిటీ ప్రభుత్వాన్ని ఇమ్మనమని, ఎలా వస్తాయి ఏంటో చెప్పమనమని, అది చెప్పాల్సింది గూగుల్ కాబట్టి గూగుల్తో ఒక ప్రకటన చేయించమన్నటువంటిది మా తాలూకా రిక్వెస్ట్. ఇది ప్రజల పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ రెండోది మరో ఇంపార్టెంట్ ఇష్యూ, ఈ పరిసర ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ఇష్యూస్ని మొన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కానీ, లేదా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ, బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూలో కానీ, 3 ఇష్యూస్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చి వారికి ఉన్నటువంటి ఇష్యూని వారికి అడ్రస్ చేసి మీ సహకారం మాకు కావాలన్నటువంటిది వారు కోరడం జరిగింది. సో అందుకు అనుగుణంగా ప్రధానమైనటువంటి ఇష్యూ అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కొనసాగుతుంది. మా మద్దతు, వాళ్ళతో పాటు మా పోరాటం కొనసాగుతూనే ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మీద మా తాలూకు సహకారాన్ని కూడా నేను ఆ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఫైట్ చేస్తున్నాం. మేజర్గా రాజీపేట ఇష్యూ, బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా మళ్ళీ ఇంకొక 800-900 ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్నామని ఇచ్చేస్తున్నటువంటి క్రమంలో వారికి మన తాలూకు మద్దతుని తెలియజేయాలనేటువంటిది మా పార్టీ అధ్యక్షులు గారు మొన్న వారు వచ్చి కలిసిన తర్వాత మాకు చెప్పడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా మా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్య నాయకులందరితో కూడా చర్చించి రేపు 22వ తారీఖున రాజీపేట గ్రామానికి వెళ్ళి వారికి మా సంఘీభావం తెలియజేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు కన్నబాబు గారు, బొత్స గారు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా చలో రాజీపేట వెళ్ళి రాజీపేటలో ఉన్నటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా వారు ఏదైతే చాలా క్లియర్గా ప్రభుత్వానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ చెప్పాం. అయితే ప్రజలను ఒప్పించి
మీరు టేకప్ చేయండి. లేని పక్షంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. వారి డిమాండ్స్కి వారితో పాటు వారికి సంఘీభావం తెలియజేసేటువంటి దానికి రేపు 22వ తారీఖున రాజీపేట ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలికేటువంటి కార్యక్రమం చేయబోతాం. థ్యాంక్ యూ. అదే అంటే ఒకటండి, ఎప్పుడన్నా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని మెప్పించి ఒప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఇదే దీంట్లో ఉన్న స్థానిక శాసనసభ్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మారుస్తున్నారు అనేటువంటిది స్థానికంగా వచ్చినటువంటి రివోల్ట్. సో సహజంగా అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే నువ్వు చెప్పావో దాన్ని కట్టుబడి ఉండమని చెప్పి స్థానికంగా ప్రజలందరూ కూడా స్థానిక శాసనసభ్యులు కోరుతూ ఉన్నారు. సో దాని మీద వచ్చినటువంటి రివోల్ట్ మీకు అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసులతో దాన్ని అణచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి పోరాటాలు ఎన్నో చూసాం. ఎండ్ ఆఫ్ ద డే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడవాలి. పోలీసు ఆంక్షలు పెద్ద ఎత్తున అక్కడ నాకు తెలిసి జనం కన్నా పోలీసులను ఎక్కువ పెట్టారు. ఇప్పుడు అక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల కన్నా ప్రతి మనిషికి 2 పోలీసులు బాడీ గార్డ్ లాగా ఎవరు కదలకుండా చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అణచివేసేటువంటి ధోరణి మానుకొని మొన్న కలెక్టర్ గారు వచ్చి మాట్లాడతానన్నారు. వారు రాలేదు, వాళ్ళ ఇంట్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి రాలేదని చెప్పారు. ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇప్పుడు గత నెల 29వ తారీఖున స్థానిక శాసనసభ్యులు వెళ్ళి మాట్లాడారు. ఇప్పటికీ దగ్గర 10, 18, 20 రోజులు అయిపోయింది. ఏ రెస్పాన్స్ లేదు. ఆటోమేటిక్గా రివోల్ట్ అనేటువంటిది వస్తుంది. దాన్ని అణచివేయాలనేటువంటిది పోలీసులతో చేయాలనుకోవడం సమంజసం కాదు. సో వారికి మా పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పట్టించుకున్నాం కాబట్టి ఆ రోజు పట్టించుకున్నాం కాబట్టి మళ్ళీ మా మీద నమ్మకంతో వచ్చారు. ఆ రోజు మేము పట్టించుకోకపోతే మా దగ్గర వస్తారు. ఆ రోజు మీరు చెప్పింది ఆ రోజు పెద్దలు కూడా మాట్లాడింది అదే. సార్ మీరు చెప్పినటువంటి మాట మేము పెడచెవిని పెట్టాం. మీరు చెప్పింది ఆ రోజు మీరు చెప్పినట్టు మేము చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని వారే చెప్పారు. సో మా మీద నమ్మకం లేకపోతే, ఒక నాయకుడి మీద నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు చెప్పండి. సో దయచేసి ఎవరికి ఏది కావాలో మా స్టాండ్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎక్కడున్నా సరే మా స్టాండ్ ప్రజల పక్షాన, అధికమైనటువంటి ప్రజలు ఏది కోరుకుంటారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అనేటువంటిది మా విధానం. దానికే కట్టుబడి ఉంటాం. దేని పర్మిషన్ ఎందుకు అంటే అదేమన్నా సపరేట్ టెరిటరీయా ఏమన్నా అంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సంబంధించినటువంటిది కాదా ఆ ప్రాంతం? వాళ్ళు ఏమన్నా వారికి ఏమన్నా సపరేట్ చట్టాలు ఏమైనా ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి? ఎందుకు రెచ్చగొడతారు? రెచ్చగొట్టడం ఏముందండి? రెచ్చగొట్టిందే ఆ స్థానిక శాసనసభ్యులు. ఎవరైతే వాళ్ళు ఎవరు శాసనసభ్యులు అక్కడ నాకు తెలియదు. నువ్వు చెప్పు ఎవరు? ఇది మళ్ళీ చెప్పమ్మా. అదే చెప్పా ఇప్పుడు. అందుకనే పోలీసులు పెట్టి ఇది పెట్టి భయపెట్టేటువంటి పద్ధతి మానుకొని మీరే దీన్ని అంతటికి కారణం. మీరే వాళ్ళని రెచ్చగొట్టారు. మీరే ఈ పరిశ్రమలు వద్దని చెప్పారు. మీరే ఇది వస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పారు. మీరే ఇది వస్తే పిల్లలు పుట్టరని చెప్పారు. మేము అధికారంలోకి వస్తే దీన్ని లేకుండా చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, చెయ్యండి. మీరు మాట మీద కట్టుబడి ఉండాలనేటువంటిదే కదా ప్రజలు అడుగుతున్నారు. ఆవిడ ఏ హోంశాఖ మంత్రి నాకు తెలియదు, కానీ ఆవిడ ముందు అది తేల్చమనండి, తర్వాత ఇవన్నీ మాట్లాడదాం.